బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓ వ్యాస, నువ్వు అనేక గ్రంథాలను రచించావు, ఒప్పుకున్నా. వాటిల్లో ధర్మార్థ కామ మోక్షాలను గురించి బాగా వివరించావు, అది ఒప్పుకున్నాను. న తథా వాసుదేవస్య మహిమాఘనువర్ణితగా కానీ వాటిని కీర్తించినంతగా వాసుదేవుణ్ణి కీర్తించలేదు నువ్వు. అతి ముఖ్యమైన దానిని మర్చిపోయావు నువ్వు. వ్యాస, మానవులకు దుఃఖాలు పోవాలంటే భగవంతుడి అనుగ్రహం ఒక్కటే శరణ్యం. ఇంతవరకు దీంట్లో మనకు అర్థమైంది. అంటే భగవంతుణ్ణి శరణు వేడకపోతే, భగవంతుణ్ణి మనం పూజించకపోతే నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నా వ్యర్థం అని తెలుస్తూ ఉన్నది. భగవంతుడి అనుగ్రహం కలగాలంటే భగవత్ కీర్తనమే శారణ్యం. అందుకు ఆ భగవత్ కీర్తన శరణ్యం, అదే అంతే. దానికే భగవత్ కీర్తన జరగాలంటే భగవంతుడి గుణాల గొప్పతనం తెలియాలి. భగవంతుడి గుణాలు గొప్పతనం తెలియాలంటే భగవత్ కథలు తెలియాలి. ఒకదానికోటి సంబంధం. భగవత్ కథలు మాత్రమే మానవ హృదయాలను ప్రబలంగా ఆకర్షించగలవు. అది తప్పితే ఇంకా మనస్సుని ఆకట్టడం, మనస్సుని పరివర్తన చేయటం భగవద్భక్తి ఒక్కటే అని తెలుస్తూ ఉన్నది మనకు. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా కోతిగా వెళుతూ ఉంటుంది. ఈ మనస్సు బుద్ధితో పాటు ఇంద్రియాలు కూడా వెళ్ళిపోతాయి. దాన్నంతా అరికట్టాలంటే భగవద్భక్తి ఒక్కటే. భగవద్భక్తి నాకేమీ తెలీదు, నాకు అంతేనే, నిన్ను శరణు వేడటం మాత్రమే తెలుసు అనే ఒక తత్వం నీకు తయారు కావాలా. ఇంత వేదాంతం చదివావు, ఎంత పెద్ద పండితుడు, కానీ నీలో భగవద్భక్తి లేదే. భగవద్భక్తి శరణం ఉండినప్పుడు మాత్రమే పరమాత్ముడు నీకు అవన్నీ దాళ్లకు సార్థకం అవుతుంది. లేకపోతే సార్థకం కాదు, ఊరికే గాలిని గుద్ది శ్రమపడినట్టుగా అవుతుందయ్యా. అలా భగవత్ కథల ద్వారా భగవద్భక్తి కలిగిన వారికి మాత్రమే భగవత్ తత్వం అందుతుంది. నేను చెప్పిన ఈ మెట్లన్నిటికీ నా జీవితమే ఒక నిదర్శనం అని అంటూ నారద మహర్షి తన జన్మవృత్తాంతాన్ని తానే ఇలా చెప్పాడు. నారద జన్మవృత్తాంతం చెప్పటానికి కారణం తానే చెప్పుకున్నాడు. తన బయోగ్రఫీ తాను చెప్పుకొని వచ్చాడు. పూర్వం ప్రళయం జరిగి అంతా జలమయమై ఉండగా, ప్రళయం అంటే ఎట్లా ఉంటుంది అంటే శీతలంగా ఉంటుంది, విపరీతమైన చల్లగా ఉంటుంది, కానీ చీకటిగా ఉంటుంది. ఆక్సిజన్ దొరకదు, చాలా కష్టం. అప్పుడు మనమంతా ఆక్సిజన్ కొన్ని అప్పుడే మనం తీసుకుపోవాల్సి వస్తుంది, నాకు తెలీదు. ఆక్సిజన్ దొరకదు, ఊపిరాడటం కష్టం, అయినా చీకటిగా ఉంటుంది. విపరీతం, ఎక్కడ చూసినా నీళ్లే, ఎంత ఈత కొట్టినా నీళ్లే. కొన్ని వందల సంవత్సరాలు ఈత కొట్టినా నీళ్లే, ఇంకా వెళుతూనే ఉంటుంది నీళ్లు. ఇది ప్రళయం అంటే. భయం అవుతుంది, మనం అనుకుంటేనే భయం అవుతుంది. బ్రహ్మదేవుడికి సృష్టి చేద్దామనే సంకల్పం కలిగింది. అయిపోయింది కదా ప్రళయం, ఎన్ని రోజులు ఇది, ఎన్నేళ్ళు అనుకొని ఎలా చేయాలా అని ఆలోచిస్తుండగా ఆ బ్రహ్మదేవుడికి తప అనే అక్షరాలు వినిపించాయి, కానీ వాటిని పలికిన వారెవరూ కనిపించలేదు. వాళ్ళ నాన్న కనపడలేదు. మహావిష్ణువు, ఆయనే పరమాత్మ, ఆయనకి పేరు లేదు, పరమాత్మ అంతే. ఆ పరమాత్మ కనపడటంలే. తర్వాత ఆ పరమాత్మ అనేక అంశాలతో వస్తూ ఉంటాడు, వేరు వేరే పేర్లు పెట్టుకొని. కానీ ఆ పరమాత్మ వీళ్ళకు కూడా ఆయనే పరమాత్మ. రాముడికి కృష్ణుడికి కూడా వాళ్లే పరమాత్మ, వాడే, కానీ కనపడడు. ఏం తప అని వినపడింది బ్రహ్మకంతే. ఈ చీకటిలో, ఈ చలిలో, ఇంత నీళ్లలో, ఇంత భయంకరమైనటువంటి నీళ్లను నన్ను సృష్టి చేసేశాడు. కానీ నేను ఎక్కడి నుంచి పుట్టానో నాకు అర్థం కాలే. మొత్తానికి సృష్టి అయిపోయింది. బ్రహ్మ యోచన చేస్తున్నాడు, నేను ఏం చేయాలి ముందుకి, నేను ఏం చేస్తే నాకు ఎందుకు నేను పుట్టాను, ఏం చేయాలా అన్నప్పుడు తప అని వినపడింది. ఆ మాటలు చెవిలో పడిన వెంటనే బ్రహ్మదేవుడికి తపస్సమాధి కుదిరింది. ఒక్కపారి తప అంటే చాలు, ఆయనకి బ్రహ్మసమాధి కలిగిపోయింది. బ్రహ్మసమాధి కలగటం చాలా కష్టం. ఆ సమాధిలో విష్ణులోకము, విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. బ్రహ్మ విష్ణుమూర్తిని ఇలా స్తుతించారు. శ్రీహరిం శ్రకే
శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే. శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే. శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే. కేశవం శ్రయే మాధవం శ్రయే కేశవం శ్రయే మాధవం శ్రయే వామనం శ్రయే పావనం శ్రయే. మాధవం శ్రయే పావనం శ్రయే గోపతిం శ్రయే ధీగతిం గతిం గోపతిం శ్రయే ధీగతిం శ్రయే. గోపతిం శ్రయే దీగతిం శ్రయే కోమలం శ్రయే శ్యామలం శ్రయే. కోమలం శ్రయే శ్యామలం శ్రయే. శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే. ధారణాప్తయే ధ్యానశక్తయే ధారణాప్తయే ధ్యానశక్తయే బుద్ధిదీప్తయే బోధక్లుప్తయే బుద్ధిదీప్తయే బోధక్లుప్తయే మోహనష్టయే జ్ఞానపుష్టయే మోహనష్టయే జ్ఞానపుష్టయే నిత్యతుష్టయే సత్యమాశ్రయే. నిత్యతుష్టయే సత్యమాశ్రయే. శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే. తత్వసంశయే సంస్కృతేర్భయే తత్వసంశయే సంస్కృతేర్భయే నిష్ఠురామయే నీచ నిశ్చయే నిష్ఠురామయే నీచ నిశ్చయే ఇంద్రియాజయే శోక సంశయే ఇంద్రియాజయే శోక సంచయే ఇంద్రియాజయే శోక సంచయే. ఇంద్రియాజయే శోక సంచయే మామకాశయే త్వామకం శ్రయే మామకాశయే త్వామకం శ్రయే. శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే. వేదవల్లకీ నాదసేవితం వేదవల్లకీ నాదసేవితం రాగవల్లరీ యోగభావితం రాగవల్లరీ యోగభావితం భావతంత్రికా గీతరంజితం భావతంత్రికా గీతరంజితం ప్రణవఘంటికా మంజుసింజితం ప్రణవఘంటికా మంజుసింజితం. శ్రీహరిం శ్రయే శ్రీహరిం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రయే. శ్రీశమాశ్రయే శ్రీదమాశ్రయే శ్రీశమాశ్రయే శ్రీదమాశ్రయే దేవమాశ్రయే భావమాశ్రయే దేవమాశ్రయే భావమాశ్రయే విష్ణుమాశ్రయే 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 విష్ణుమాశ్రయే
సచిదానంద శ్రీ సద్గురుం శ్రయే సచిదానంద శ్రీ సద్గురుం శ్రయే శ్రీధరం శ్రీకరం శ్రీపరం శ్రీధరం శ్రీకరం శ్రీపరం For more videos like this, subscribe Big TV channel.